Hello viewers, if you are waiting to write your own beautiful story at your dream home, you are at right platform. Let's join Mr. Pincode to start your story. Welcome back to Mr. Pincode. ఈరోజు మనం ఈ వీడియోలో నాలాకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. నాలా అంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్మెంట్. వ్యవసాయ భూమిని వ్యవసాయం కోసం కాకుండా మన అవసరాల కోసం వేరే పనులకి మార్చడాన్నే నాలా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్లేస్ లో కొంచెం వ్యవసాయ భూమి ఉంది, దాన్ని ఓపెన్ ప్లాట్స్ గా చేసి ఇళ్ల స్థలాల్ని అమ్మడం, లేదా అక్కడ కమర్షియల్ బిల్డింగ్స్ ని కట్టడం, అదే కాకపోతే పెట్రోల్ బంక్, ఫంక్షన్ హాల్స్ ని కట్టడం, ఒక్కోసారి ఇల్లు కట్టుకోవడం. భూమిని వ్యవసాయం కోసం కాకుండా వ్యక్తిగత అవసరాల కోసం, ప్రైవేట్ అవసరాల కోసం, అలానే వాణిజ్య అవసరాల కోసం మార్చడాన్నే నాలా అంటారు. దీనికోసం గవర్నమెంట్ నుండి తీసుకునే సర్టిఫికెట్ నే నాలా సర్టిఫికెట్ అంటారు. ఈ నాలా యాక్ట్ ని 1963వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. సో ఈ నాలా సర్టిఫికెట్ కోసం ఎక్కడ అప్లై చేయాలి, అలానే ఎలా అప్లై చేయాలనేది ఒకసారి చూద్దాం. మన వ్యవసాయ భూమికి సంబంధించిన పాస్బుక్, అలానే ఆ భూమి ఎవరి పేరు మీదనైతే ఉందో వాళ్ళ ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకుని మనకి దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి వాళ్ళకి ఫుల్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు మనకి ఒక అప్లికేషన్ ఫామ్ ని ఇస్తారు. దాన్ని ఫిల్ చేశాక ఆ ఫామ్ ని మీ సేవ వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీస్ కి ఫార్వర్డ్ చేస్తారు. సో అక్కడి నుండి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. టోటల్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం. మన అప్లికేషన్ ఫామ్ అనేది మీ సేవ నుండి రెవెన్యూ ఆఫీస్ కి ఫార్వర్డ్ అవుతుంది. అక్కడ నుండి మళ్ళీ ఆ అప్లికేషన్ ఫామ్ అనేది రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కి వెళ్తుంది, అంటే ఆర్డీఓ ఆఫీస్ కి వెళ్తుంది. అక్కడ మన డీటెయిల్స్ అలానే మన అప్లికేషన్ చెక్ చేశాక మనకి నాలా సర్టిఫికెట్ వస్తుంది. మనం ఈ నాలా సర్టిఫికెట్ ని డైరెక్ట్ గా ఆర్డీఓ ఆఫీస్ దగ్గర తీసుకోవచ్చు, అంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ దగ్గర తీసుకోవచ్చు. లేకపోతే మన స్టార్టింగ్ లో ఈ నాలా కోసం ఏ మీ సేవ దగ్గరికి అయితే వెళ్ళామో అక్కడైనా ఈ నాలా సర్టిఫికెట్ ని తీసుకోవచ్చు. జనరల్ గా పంటలు, తోటలు, పచ్చిక బయళ్ళు పెరిగే స్థలాన్ని వ్యవసాయ భూమి అంటారు. సో మీరు ఆ భూమిని వేరే విధంగా యూజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేయాల్సిందే. అలానే ఈ నాలా సర్టిఫికెట్ తీసుకోవాల్సిందే. అయితే మనం ఇక్కడ గమనించాల్సిన మరొక ముఖ్య విషయం ఏమిటంటే, గవర్నమెంట్ నుండి నాలా సర్టిఫికెట్ రావడానికి చాలా టైం పడుతుంది. సో ఫ్యూచర్లో తమ వ్యవసాయ భూముల్ని కమర్షియల్ అవసరాల కోసం వాడాలి అనుకునే వాళ్ళు ముందుగానే ఈ నాలా సర్టిఫికెట్ కోసం అప్లై చేసుకుంటే మంచిది. అయితే ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, నాలా కోసం ఏమైనా ఫీజు కట్టాలా అని. దానికి ఆన్సర్ ఎస్, ఫీజు కట్టాలి. మనం ఏ భూమినైతే నాలాగా మార్చాలనుకుంటున్నామో దాని టోటల్ గవర్నమెంట్ వాల్యూలో 3% అమౌంట్ని ఈ నాలా సర్టిఫికెట్ కోసం మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఈ నాలా గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మీరు మా నుండి ఎలాంటి కంటెంట్ కోరుకుంటున్నారో మీ ఒపీనియన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.